అనుదిన వాగ్దాన సందేశం. సామెతల గ్రంథము 20 అధ్యాయము 7వ వచనం. యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధనిలగుదురు. ఈ సహోదరి సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నాడు, యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము కూడా ధన్యులుగా ఉంటారని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు వారు నీతిమంతులైతే, మంచివారైతే తమ పిల్లలు బాగుండాలని, తర్వాత తమ తమ వెళ్ళిపోయినా సరే వారు భవిష్యత్తు బాగుండాలని ఎంతో పిల్లల కోసం కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు బాగుండాలని మనం ఆశపడితే, వాళ్ళు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకుంటే, మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఖచ్చితంగా చేయాల్సిన పని, ఈ లోకంలో మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవిస్తారో, వారి యొక్క ఆశీర్వాదము బిడ్డల మీదకి వస్తుంది. దేవుని యొక్క మేలులు, సంతోషం, సమాధానం, శాంతి, ఆనందము, కృప, మేలు అన్నీ కూడా ఆ ఇంటి మీదకి వస్తాయి, ఆ బిడ్డల మీదకి వస్తాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభునందు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబం మీద దేవుని కనికరం, ఆశీర్వాదం ఉంటుంది. నీ కుటుంబం ధన్యంగా మార్చబడుతుంది. నీ జీవితంలో ధన్యంగా నువ్వు నడుచుకోగలవు. తర్వాత నీ నీ తరం అయిపోయిన తర్వాత కూడా నీ పిల్లల గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వారికి దేవుని కృప అనుగ్రహించి, దేవుని సహాయం అనుగ్రహించి ఖచ్చితంగా ఆయన మేలు చేసి, ఆశీర్వదించి వర్ధన చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఎంతో కష్టపడి, ఆశించి ఏదో చేస్తున్నారు. మంచిదే. కానీ ఒక వ్యక్తి పిల్లలు బాగుండాలని అక్రమంగాను, అన్యాయంగాను సంపాదించి వారి భవిష్యత్తు కొరకు ఏమేమో సమకూరుస్తున్నాడు. కానీ దేవుడి ఆశీర్వాదం లేకుండా, దేవుని కృప లేకుండా ఆ వ్యక్తి ఎలా బాగుపడతాడు? ఎలా ఆస్వాదించబడగలుగుతాడు? ఎలా వర్ధిల్లగలుగుతాడు? కాబట్టి నీ తర్వాత వాళ్ళు నువ్వు సంపాదించి ఉంచుతారో, పోగొడతారో నీకు తెలియదు కదా! అది దేవుడి ఆశీర్వాదం వాళ్ళ మీద నువ్వు ఉంచిపోతే, వారికి నువ్వు ఏమి ఇవ్వలేకపోయినా దేవుడు ఆశీర్వదించి సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఇచ్చినా దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవుని కొరకు ఈ భూమి మీద యథార్థంగా జీవించటం, నీతిమంతునిగా బ్రతకటం మనకు కావాలి. ఈరోజు తప్పైనా రైట్ అయినా నీవు నీ జీవితంలో అబద్ధం లేకుండా ప్రభు దృష్టికి, ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు వాస్తవమే చెప్పాలి కానీ నటించకూడదు, వేషధారణ ఉండకూడదు, ఎలాంటి కపటన ఉండకూడదు. అలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తీసుకోడు. అందుకని తప్పైపోయినా సరే, ప్రభువా ఈ విషయంలో నాకు తప్పైంది అని యథార్థంగా చెప్పు. దేవుడు మన్నిస్తాడు. అంతేకాని దాన్ని కప్పుకోకు, కవర్ చేసుకోకు, వేషధారిలాగా నువ్వు బ్రతకు. ఎందుకంటే వేషధారి లేని దేవునికి సంతోషం లేదు, వారిని దేవుడు క్షమించడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థమైన జీవితం ఈ భూమి మీద బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడిగా ఆయన కొరకు నువ్వు జీవించగలిగితే ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి రాబోయే రోజుల్లో నీకును, నీ పిల్లలకిని, నీ కుటుంబానికిని, వారి భవిష్యత్తుకును, వారి తరతరాలకును దేవుడి ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉండి వర్ధలు చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, నీతిమంతుని యొక్క పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారని మీరు చెప్పారు. వాస్తవం ప్రభువా. ఆయన ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఏమేమో ఇవ్వాలని, ఏమేమో చేయాలని ఎంతెంతో ఆశ కలిగి ఉన్నారు. అయినప్పటికీ వారి జీవితంలో ఏ మేలు పొందలేని పరిస్థితిలో, ఏ ఆశీర్వాదం పొందలేని పరిస్థితిలో, ఏ దీవెన పొందలేని పరిస్థితిలో ఇబ్బందుల్లోనే ఉన్నారు. కనుక నా తండ్రి, ఈ మాటలు వింటున్నా
నీ యందు భయభక్తులుగా ఉన్న, యథార్థంగా ఉన్న ఏ బిడ్డలకు కూడా నువ్వు కదువు చేసేవాడు కాదు. కాబట్టి వాని పిల్లలు వాని తదనంతరము ధన్యులుగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి. మేలుకరంగా ఉండాలి. దీవెనకరంగా ఉండాలి. అలాంటి కృప, అలాంటి ధన్యత, అలాంటి భాగ్యము ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ కార్యాల చేత ప్రతి బిడ్డకు మేలు చేయనైనా. దేవా, ఈ యొక్క దినం మొదలుకొని నీ ప్రజలు నీ కొరకు యథార్థంగా, నీతిగా జీవించడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా. యేసు ప్రభా, పిల్లలను కూడా ఆ రీతిగా పెంచుకోవటానికి, పెరగటానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఆయన దినం నీకు ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉన్నాను. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉన్నాను. వారి పని బాటల్లో మీరు తోడుగా తండ్రి. క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి నాయన. అయ్యా, నీ కృపా కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎలాంటి వ్యాధి అయినా, రోగమైనా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి శత్రు కార్యమైనా, ఎలాంటి అంధకార క్రియలైనా, ఎలాంటి శోధనైనా నీ ప్రజల మీద నుంచి తొలగించి వేయి తండ్రి. నీ ప్రజల మీద ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో వాటిని కట్టి గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను. ప్రభువా, నిశ్చయంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నాయన, నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఆరాధిస్తున్నా, సేవిస్తున్నా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డని, ప్రతి వ్యక్తిని అయినా మీరు ఆశీర్వదించి, దీవించి, వర్ధన చేయమని, నీ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో, ప్రతి బిడ్డలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాద కార్యాలు, ఎలాంటి సాతాను క్రియలు ఏ ఒక్కరి మీద, ఏ కుటుంబం మీద లేకుండా నువ్వు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ఆత్మ చేత, నీ కృప చేత, నీ కరుణ చేత, నీ కటాక్షం చేత అయ్యా అన్ని విధాలుగా నేను సమకూర్చమని, సహాయం చేయమని, ఆదుకోమని, ఆదరించమని, దీవించమని, వర్ధన చేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకొని అయ్యా ఈ దినమందు మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకున్నాం తండ్రి. ఆయన మా దేశంను, దేశ నాయకులను, అధికారులను మీరు రక్షించి కాపాడినాయన. వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మా దేశంలో శాంతి భద్రతలు దయచేయనైనా. ఓ తండ్రి, ఆయన మా దేశం మీదకి నీ కృపా కనికరం కలగచేయనైనా. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మా దేశస్తుల యొక్క దోషాలని, పాపాలను క్షమించి ఏ కీడు శోధనలో పడకుండా సహాయం చేసి నరకానికి పోకుండా తప్పించి మోక్షానికి వచ్చే భాగ్యం, నీ దగ్గరకు వచ్చే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన నైనా మీరు కనికరించండి. కుడి ఎడమ తెలియని ప్రజలు ప్రభా, అయ్యా, వారి కళ్ళు మూయబడి వారికి ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్తూ రకరకాల వ్యసనాలతో, రకరకాల పాపాలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయ్యా, నువ్వు కనికరిపడే దేవుడు కదా. కనికరిపడి నాయన, జాలిపడి నాయన, ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. మాకు అప్పగించిన సంఘాలని, మాకు అప్పగించిన పరిశుద్ధులను, మాకు అప్పగించిన సేవకులను, మాకు అప్పగించిన సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, బలపరచండి, వర్ధలు చేయండి, మీ కృపతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రపంచ యావత్తున్నటువంటి అన్ని సంఘాలని, అన్ని కుటుంబాలని, అందరి సేవకులని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. పరిచయలను అభివృద్ధి పరచండి, సంఘాలను అభివృద్ధి పరచండి. ఆయన సంఘ అవసరాలు తీర్చండి, పరిసర అవసరాలు తీర్చండి, విశ్వాసాల అవసరాలు తీర్చండి. అన్ని విధాలుగా తండ్రి ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ సంఘముని అయ్యా ఇంకా పరిపూర్ణతలకు నడిపించండి, పరిశుద్ధులకు నడిపించండి. ప్రభా, ఇంకా అయ్యా నీ యొక్క పోలికలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. త్వరగా రానున్న ప్రభువు నీ కొరకు సిద్ధపరచమని, సంఘాన్ని, సర్వత్రిక సంఘాన్ని నీ కొరకు సిద్ధపరచమని, సహాయం చేయమని, అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, అయ్యా, సంఘంలో ఉన్న లోటుపాట్లన్నీ నీకు తెలుసు. ఇవన్నీ కూడా తొలగించి వేసి నీకు ఎలా ఉండాలని సంఘం కోరుకున్నావు అలాగ సంఘాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నావు, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నా తండ్రి, నీకు కృప చేత, నీ కనికరం చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాల్ని, వ్యక్తుల్ని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించి, దీవించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార కార్యాలు, ఆత్మ కార్యాలు, చీకటి కార్యాలు, కుదరశక్తుల్ని, అంతర్శక్తుల్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా మేలు చేసి కాపాడి నీ కృపనిచ్చి అయ్యా నీ సంతోషం, నీ సమాధానం నీ ప్రజల మీద, నీ బిడ్డల మీద, కుటుంబాల మీద, ప్రతి ఒక్కరి మీద మీరు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధలు చేసి కాపాడమని, ప్రత్యేకంగా నీ సహాయం దీవెన అందించమని యేసుక్రీస్తు నామములో
స్తుతించి, ప్రార్థించి, అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.